ఇప్పటికీ వాళ్ళని కాపాడగలను. క్రిస్టఫర్ నోలన్ అతని సినిమాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. వైవిధ్యమైనటువంటి కథలతో అతను బాగా ఆకట్టుకుంటూ ఉంటాడు. దాంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులందరినీ కూడా తన వైపు తిప్పుకునేటువంటి సినిమాలతో అతను మెప్పిస్తూ ఉంటాడు. అతను ఎంచుకున్నటువంటి కథలు కావచ్చు, ఆ కథనాలు కావచ్చు, లేకపోతే రొటీన్ స్టోరీస్ అయినా సరే అతను ప్రజెంట్ చేసినటువంటి విధానం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నట్టుగా మనకి తెలుస్తూనే ఉంటుంది. అతని సినిమాలు అన్నప్పుడు ఆడియన్స్ అంతా ముందుగా ప్రిపేర్ అయిపోతుంటారు. ఇదొక క్రిస్టఫర్ నోలన్ సినిమా కాబట్టి ఇదొక జీనియస్ మూవీ, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఆడియన్స్ ముందుగానే ప్రిపేర్ అయిపోతుంటారు. అలా ప్రిపేర్ అయినటువంటి సినిమాగా ది ఒడిస్సీ ఇవాళ రిలీజ్ అయింది. ది ఒడిస్సీ మూవీ కథగా చూస్తే కనుక చాలా చాలా విశేషాలు ఉంటూ ఉంటాయి. అంటే ఒక సాధారణమైనటువంటి గ్రీకు పురాణ గాథగా కనపడేటువంటి కథగా ఇది. అంటే గ్రీకు పురాణ గాథలో చాలా చాలా కథలు వచ్చాయి, చాలా కథనాలు కనిపించాయి. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలు కూడా చాలా కనిపించాయి. కానీ వాటన్నిటికీ భిన్నంగా ది ఒడిస్సీ సినిమా కనిపిస్తూ ఉంటుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో, ఆకట్టుకున్నటువంటి సన్నివేశాలతో, ఆకట్టుకున్నటువంటి లేయర్స్తోని చాలా 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 బాగున్నట్టుగా మనకి సినిమా ఆకట్టుకుంటుంది. అసలు కథగా చూస్తే కనుక ఒడిసియస్ అనే రాజు ట్రోజన్ యుద్ధంతో దాదాపు 10 ఏళ్ల పాటు ఆ యుద్ధంలో పాల్గొంటాడు. ఆ యుద్ధం నుంచి తిరిగి తన ఇథాకా రాజ్యానికి తిరిగి వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అతను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి అంటే సముద్రయాన మార్గం ద్వారానే అతను తన ఇథాకా రాజ్యానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ సముద్రయానంలో అతను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి, అతను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, దాని ద్వారా వచ్చినటువంటి చాలా చాలా ఇష్యూస్ ఏంటి, దానికి కారణంగా అతను వాటిని ఎలా ఎదుర్కొన్నాడు, దాని నుంచి ఎలా ఛేదించాడని చెప్పేసి కూడా ఒక సింపుల్ స్టోరీ లైన్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే సింపుల్గా చూస్తే కనుక ఒడియస్ రాజు ట్రోజన్ యుద్ధానికి సంబంధించి 10 ఏళ్ల పాటు యుద్ధం చేసి ఆ యుద్ధం నుంచి ముగించుకుని తిరిగి తన సొంత రాజ్యానికి వెళ్ళాలని చెప్పేసి, తన ఫ్యామిలీని కలవాలని చెప్పేసి కూడా ఆ 10 ఏళ్ల తర్వాత వెళ్తున్నటువంటి మనిషి ఆ 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ప్రయాణంలో భాగంగా అతను సముద్ర మార్గంలో చేసినటువంటి చాలా చాలా సాహసాలు ఏంటి కనిపిస్తాయి మాత్రం క్లియర్గా సింపుల్ స్టోరీ లైన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ కథలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో డిఫరెంట్ లేయర్స్ను మాత్రం ప్రజెంట్ చేశాడు దర్శకుడు క్రిస్టఫర్ నోలన్. మామూలుగా పురాణ గాథలు అన్నప్పుడు మనకి ఇండియన్ సినిమాలో చాలా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలో కూడా మనకి పౌరాణికమైనటువంటి సినిమాలు చెప్పేసి కూడా చాలా చెప్తూ ఉంటాయి, చాలా వస్తూ ఉన్నాయి. ఆ కథల్లో భిన్నంగా ఆ కథలకు వచ్చి దగ్గరగా ఉంటాయి. కొత్త మన నేపథ్యాలు కావచ్చు, మన పురాణ రాజులు కావచ్చు, రాజ్యాల పేర్లు డిఫరెంట్గా ఉండొచ్చేమో. కానీ ఈ గ్రీకు రాజ్యానికి సంబంధించినటువంటి కథగా మాత్రం ఇది సింపుల్గా, ఎక్స్ట్రాడినరీగా, ఎక్సలెంట్ మూవీగా మనకి ది ఒడిస్సీ చూడగానే మనకి అర్థమవుతుంది. అంటే ఇలాంటి సినిమాల్ని క్రిస్టఫర్ నోలన్ హ్యాండిల్ చేసినప్పుడు చేస్తాడంటే మాత్రం ముందుగానే జనాలు ఆడియన్స్ రెడీగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఆ ప్రిపరేషన్ కూడా దాటి, ఆ ప్రిపేర్ ఆడియన్స్ను కూడా దాటి అతను మెస్మరైజ్ చేసినటువంటి విధానం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ పాత్రలు ప్రవర్తించేటువంటి విధానం కావచ్చు, అంటే 10 ఏళ్ల తర్వాత తన రాజ్యానికి వెళ్ళేటువంటి ఒక రాజు చేసేటువంటి సాహసం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ 10 ఏళ్లతో పాటు రాజుకు దూరంగా ఉన్నటువంటి తన కుటుంబం ఎలా ఉంటుంది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటి, మిగతా ఆ రాజ్యంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి మిగతా మనుషులందరూ కూడా ఆ రాజు యొక్క కుటుంబంతో ఎలా ప్రవర్తిస్తుంటారు అనేటువంటి సన్నివేశాలు కావచ్చు, సందర్భాలు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా హ్యాండిల్ చేసినటువంటి విధానం మాత్రం సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒక రకంగా ఈ కథని ఎంచుకున్నప్పుడు మనకి క్రిస్టఫర్ నోలన్ ఇలా ఈ కథ ఇలాగే చెప్పాలని చెప్పేసి కూడా అతను మెంటల్గా ప్రిపేర్ అయినట్టున్నాడు. అందుకనే ఇది సాధారణంగా సాదాసీదాగా చెప్పేటువంటి కథగా కాకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తీసుకొని ఒక సన్నివేశంలో గతంలోనూ లేకపోతే ఇప్పుడుగాను లేకపోతే ఒక కొన్నేళ్ల క్రితం జరిగినట్టు కథగాను ఇలా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో డిఫరెంట్గా ప్రజెంట్ చేసినటువంటి విధానం మాత్రం చాలా బాగుంటుంది. మామూలుగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అన్నప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ సన్నివేశాలు ఇప్పుడు వస్తూ ఉంటుంది, సడన్గా సన్నివేశం మారగానే కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంటుంది, కొంచెం కన్ఫ్యూజన్ కూడా అవుతుంది. ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా స్పష్టంగా క్లియర్గా అతను పిక్చరైజ్ చేసినటువంటి విధానం మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందుకనే అతను ఎంచుకున్నటువంటి ఈ కథని అలా ప్రజెంట్ చేసినటువంటి విధానం వల్ల ఆడియన్స్ మొత్తం కూడా చాలా చాలా బాగా ఎంగేజ్ అవుతున్నారు, చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. చాలా వరకు కూడా దాంతో ఆ సినిమా ఎమోషన్స్లో కూడా దాంట్లో ఆడియన్స్ దాంతో ఫీల్ అవుతుందంటే మాత్రం గొప్పదనం క్రిస్టఫర్ నోలన్ అని మాత్రం క్లియర్గా తెలుస్తుంది మనకు. ఈ కథ సింపుల్ స్టోరీ లాగా కనిపిస్తుంది. అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎలా భయపడుతూ ఉంటారు ఇంకొంతమంది. కానీ ఆ సమస్యని ఎదుర్కొని ఆ సమస్యని ఎలా దాటుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారని చెప్పేసి కొంతమంది మాత్రమే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మనకి రాజు కనిపిస్తూ ఉంటాడు. ఆ రాజు పాత్రలో చేసినటువంటి నటుడు మాత్రం ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తూ ఉంటాడు. అద్భుతమైనటువంటి పాత్రగా అతని నటన కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే ఒక రకంగా చూస్తే కనుక ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి మనిషిలా కనిపించినప్పుడు కూడా పురాణ గ్రీకు కథలో ఉన్నటువంటి ఒక కథానాయకుడు ఎలా ఉంటాడో ఇతను కూడా ఇలాగే ఉన్నాడని చెప్పేసి స్థాయిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒడిసిస్ పాత్రలో కనిపించినటువంటి మ్యాట్ డామన్
పాత్ర గురించి, అతని నటన గురించి ఎంత చెప్పుకున్నా సరే తక్కువే కనిపిస్తుంది. అలాగే అతని భార్య పాత్రలో అన్నా హాత్వే కనిపిస్తుంది. అలాగే అతని కొడుకు పాత్రలో టామ్ హాలండ్, అలాగే రాబర్ట్ పాటిన్సన్ పాత్ర కావచ్చు. అంటే రాబర్ట్ పాటిన్సన్ అంటే కనుక అతని హీరో భార్యని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నంలో భాగం చేస్తూ ఉంటాడు. ఆ పాత్ర కూడా చాలా చాలా బాగా చేశాడు. అతను గతంలో మనకి చాలా హాలీవుడ్ సినిమాలో తెలుగు డబ్బింగ్ సినిమాలో కూడా బాగా పరిచయమైనటువంటి నటుడుగా మనకి కనిపిస్తూ ఉంటాడు. టెక్నికల్గా చూస్తే కనుక ఈ సినిమాలో ఎక్కడ వంక పెట్టలేని సందర్భం కూడా కనిపించదు. అంటే ఎక్కడ టెక్నికల్గా విఎఫ్ఎక్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, లేకపోతే ఇంకొక హై ఎండ్ టెక్నాలజీతో వాడినటువంటి సీన్స్ కూడా కావచ్చు, ఆ మొత్తం కూడా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇలాంటి సినిమా అంటే క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటే మాత్రం టెక్నికల్గా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, బ్రిలియంట్గా కనిపిస్తుంది. ఆ బ్రిలియన్సీ మరొకసారి వెండి తెర మీద ఆద్యంతం కనిపిస్తూ ఉంటుంది. ఎంటైర్ సినిమా కూడా ఎక్కడ కూడా చిన్న మైనస్ మార్క్ కూడా లేకుండా, ఎక్కడ కూడా ఒక చిన్న తప్పిదం కూడా లేకుండా, ఎక్కడ చిన్న లోపం ఉన్నటువంటి కనిపించకుండా అద్భుతంగా తెరకెక్కించేటటువంటి విధానం మాత్రం చాలా చాలా బాగుంటుంది. మామూలుగా ఈ సినిమా కోసం అతను ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా కష్టపడ్డాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా రోజులు కూడా టైం తీసుకున్నాడు. కానీ షూటింగ్ పరంగా చూస్తే కనుక కేవలం 91 రోజులు మాత్రమే షూట్ చేశాడు. సో ఇంత తక్కువ టైంలో అంత పెద్ద సినిమాని, అంత పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ని కూడినటువంటి సినిమా చేయడం మాత్రం కూడా ఒక బిగ్గెస్ట్ టాస్క్ లాగా కనిపిస్తుంది. ఆ టాస్క్ను కూడా అద్భుతంగా ఛేదించాడు క్రిస్టోఫర్ నోలన్. సో ఈ వీకెండ్లో ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమాగా మనకి ది ఒడిసీ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేయగలిగినటువంటి సినిమా ఇది, ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునేటువంటి సినిమా ఇది. చాలా ఎక్స్ట్రాడినరీ సినిమాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా ముఖ్యంగా చూస్తే కనుక ఇది ఐమాక్స్ థియేటర్లో చూడగలిగేటువంటి సినిమాగా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఐమాక్స్లో ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ మిగతా థియేటర్లో కనిపించదు కాబట్టి ఐమాక్స్లో ఎక్కువ కనిపిస్తుంది. మిగతా థియేటర్లో ఆ స్థాయిలో కనిపించకపోవచ్చు. కానీ సాధారణమైనటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఎవ్రీ ఆడియన్స్ కూడా దాన్ని ఎంజాయ్ చేసే విధంగానే ఈ సినిమా కనిపిస్తుంది మనకు. ది ఒడిసీతో క్రిస్టోఫర్ నోలన్ మరొకసారి ఆ మ్యాజిక్ చేశాడు, మరొకసారి అద్భుతాన్ని సృష్టించాడు, మరొకసారి ఒక విజువల్ వంటనే క్రియేట్ చేశాడనే మాత్రం ఏమాత్రం అతిశయక్తి లేదు. ఖచ్చితంగా ది ఒడిసీ సినిమా ఖచ్చితంగా ఈ వారం చూడాల్సినటువంటి సినిమాగా మనకి క్లియర్గా తెలుస్తుంది.